किधर है मैकेनिक शॉप, किधर है वो? ये सामने है पर अभी खुली नहीं है। हाँ अभी तक खोले नहीं। दे डिडंट फिट वेल, इट्स काइंड ऑफ लूज। दिस वन तोड़। Good review on Google. Yes. Yeah, I'm also Yeah. okay. Okay, bye. Okay. See you. See ya. Good journey. Thank you. Thank you. Bye bye. Take care. Maybe next time. Yeah, sure. Soon. Bye. సో నిన్న రిషికేష్ చూసుకొని మనం అయితే ఇప్పుడు ఇక్కడ నుంచి రిషికేష్ నుంచి బయలుదేరి ఇక్కడ డెహ్రాడూన్కి అయితే వెళ్ళబోతున్నాము. ఈ డెహ్రాడూన్ ఇక్కడ నుంచి ఒక 21 కిలోమీటర్ అయితే చూపిస్తూ ఉంది. ఆల్మోస్ట్ ఒక 38 నిమిషాలు 21 కిలోమీటర్కి. ఎందుకంటే ఇక్కడ మనకి పొద్దున్నే ట్రాఫిక్ జామ్ ఉంది. ఇక్కడ ఇంత పొద్దున్న కూడా ట్రాఫిక్ జామ్ ఎంత ఉందో వస్తామే. సో ఇక్కడ నుంచి మనం డెహ్రాడూన్ పోయి, డెహ్రాడూన్కి ఎందుకు రాబోతున్నావు అంటే ఈ డెహ్రాడూన్లో మనం బండి అనేది సర్వీస్ అయితే పెడుతున్నాము. మనకి రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్ అయితే ఒకటి ఉంది డెహ్రాడూన్లో. ఆడైతే మనము బైక్ సర్వీస్కి అయితే బుకింగ్ అయితే చేసినాము. ఈ నాయలు నమ్మేదానికి మనం తీరా పోయిన తర్వాత లేట్ అవుతుంది, ఇంకా బళ్ళు ఉంటాయి అది ఇది అంటా అన్నారు. పోయినసారి కూడా ఎక్కడ రాజస్థాన్లో పోయినసారి ఇట్లాగే ఆడ సర్వీస్ పెడదామని పోతే పొద్దున్నే పోదాము ఉంటుంది అనుకోని పోతే పొద్దున్నే పోయేసరికి ఆడ సర్వీస్ నిన్ననే బుక్ చేసుకోన్నారు, అందుకని మీది లేట్ అవుతుంది అది ఇది అని చెప్పినారు. ఈ నాయలు ఇట్లా అడ్డం వచ్చేసి ఓళ్ళు పోలేరు, ఇప్పుడు బైక్లోనే పోనీరు. ఈరోజైతే సర్వీస్ పెట్టి కొంచెం బండినన్నీ నీట్గా రిపేర్ చేయించుకొని మనమైతే లడాక్ అయితే బయలుదేరుతాము. మనకి ఇక్కడ సెండ్ ఆఫ్ ఇచ్చింది కదా అమ్మాయి, ఈ అమ్మాయి హాస్టల్లో ఉంటుంది. నేను ఇక్కడ ఫస్ట్ వచ్చినప్పుడు ఈ అమ్మాయి ఇక్కడ మేనేజర్ అనుకున్నా, కానీ మళ్ళీ మాటల్లో తెలిసింది ఏంటంటే ఈ అమ్మాయి ఇక్కడ మేనేజర్ కాదు, ఊరికే ఉంటుంది. వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ప్రాపర్టీ అంట, ఊరికే ఉండడం దేనికని ఇక్కడ కొంచెం ఆ హాస్టల్ని అయితే మెయింటైన్ చేసుకుంటా ఉంది. ఇంతకుముందు ఏదో గురుకుల విద్యాపీఠాలయాలో టీచర్ జాబ్ చేస్తానిందంట. జాబ్ మానేసి ఇక్కడికి వచ్చి అయితే రిషికేష్లోనే ఉంటుంది. మనం పొద్దున్న లేచిన దగ్గర నుంచి వెళ్ళిపోతున్నావా అని అడుగుతానే ఉంది. పోతున్నాను నిన్నే చెప్పినాం కదా అంటే, సరే మళ్ళీ ఎప్పుడు వస్తావు నింది ఇంకా రాని చెప్పి మొత్తానికి మనమైతే రిషికేష్ నుంచి అయితే బయలుదేరి డెహ్రాడూన్కి అయితే వెళ్తున్నాం. సో ఇక్కడ మనము రాఫ్టింగ్ అనేది చేయలేదు, ఎందుకు నాకైతే ఇంట్రెస్ట్ లేదు రాఫ్టింగ్ చేయాలని. ఇప్పుడు పొద్దున్నే బయలుదేరితే ట్రాఫిక్ జామ్ ఉండదు అనుకుంటే పొద్దున్నే ఉంది కదా రే. హెవీ గాడి ఇక్కడెక్కడో రైట్ ఉంది, ఎక్కడ రైటా పోయి ట్రాఫిక్ జామ్ ఇరుక్కున్నాం ఏంద్ర రే సుధీరా. వీళ్ళు మొత్తం అంతా పంజాబ్ వాళ్ళు. వీళ్ళు ఇక్కడ వీళ్ళకి సంబంధించిన ఒక ప్లేస్ అయితే ఉంది, ఆ ప్లేస్కి అయితే పోతా ఉంటారు వీళ్ళు. ఎందుకంటే మనమైతే ఇప్పుడు డెహ్రాడూన్కి అయితే వచ్చినాం. ఆల్మోస్ట్ ఇదేదో కొంచెం ఫారెస్ట్ లాగా ఉంది, కానీ బాగుంది ఫారెస్ట్. ఏనుగులు జింకలు ఉన్నాయంట ఈ ఫారెస్ట్లో. డెహ్రాడూన్ ఎయిర్పోర్ట్.
ఇదిగోండి క్లచ్ పోయిందా. ఇది క్లచ్ ప్లేటు క్లచ్ వైర్ అనేది తెగిపోయింది. ఇదిగోండి ఈ వైర్ అనేది తెగిపోయింది. కరెక్ట్గా మనము డెహ్రాడూన్కి అయితే వచ్చినాము. ఇక్కడ నుంచి మనకి ఇంకా మనం వెళ్ళాల్సిన లొకేషన్కి ఒక 4 కిలోమీటర్లు అయితే ఉంది. కానీ भैया आपका ये रॉयल एनफील्ड शोरूम है ना? मेरा गाड़ी ख़राब हो गया, उधर वो टाई करके उधर तक छोड़ना। तो शोरूम यहाँ भी तो यहाँ भी हो जाएगा। किधर है शोरूम? है वो शोरूम नहीं है, पंचर शॉप है वो खुला है अभी 10 बजे पहले को खुलेगा नहीं अभी शोरूम। क्या क्या दिक्कत आगे? नहीं शोरूम तक छोड़ना। तो उसमें आएगा नहीं? हाँ इसमें तो आएगा नहीं। नहीं वो क्या रोप करके बांध के? हाँ इसमें कहाँ बनेगा वो? क्या वो फ्रंट में क्या बाइक बाइक इसमें कहाँ आएगी? इसमें नहीं बनेगा ना, इसमें वो वाली है बाइक। हाँ वो वाली कहाँ आएगी? इसमें नहीं बंधेगा, 4 पहिए होते तो बन जाता है, इसमें नहीं। खराब हो गया, खराब हो गया, बने से बंधेगा नहीं, उसका तो लोडिंग में जाना पड़ेगा। ये बांध के चली जाएगी, उसको यहाँ ऊपर डाल देना। हाँ ठीक है ठीक, बांध के चली जाएगी ऊपर डाल देना। हाँ ठीक है। वो रॉयल एनफील्ड शोरूम है ना, उधर तक छोड़ना। कहाँ? सहारनपुर रोड। रिस्पनापुर सहारनपुर रोड। अच्छा सहारनपुर, उधर तक रस्सी रस्सी होती उसमें बन जाएगा ना बम्पर में, जैसे मेरी गाड़ी खींची थी। नहीं तो उसमें इसमें फर्क नहीं, डगमग नहीं होगा। ये गाड़ी चलाने का हिसाब होता है। वो क्लच वायर है ना, वो टूट गया। यहाँ नहीं चेंज हो सकती क्या? क्या? जाना जरूरी है, मैंने कंपनी में ले जाना जरूरी है, यहाँ नहीं हो सकती। वो सर्विस भी जाना। किधर है मैकेनिक शॉप, किधर है वो? ये सामने है पर अभी खुली नहीं है। हाँ अभी तक खोले नहीं है। एक काम करो, ये विक्रम वाले खड़े ना, हाँ इनको बोलो विक्रम में आ जाएगी। क्या ले लेगा वो 600-700 रुपये ले लेगा ले जाने के। वो नीले कलर का विक्रम नहीं खड़ा, हाँ उसमें आ जाएगी। ఇక్కడ మనం డెహ్రాడూన్కి వచ్చి ట్రాఫిక్లో వస్తూ ఉంటే దారి మధ్యలో అయితే మనకి బైక్ క్లచ్ కేబుల్ వైర్ అయితే తెగిపోవడం జరిగింది. నాకు ఆ ఫస్ట్ కేబుల్ తెగిపోగానే నాకేం అర్థం కాలేదు. నేను ఇంకా బండి క్లచ్ ప్లేట్లు ఏమన్నా పోయినాయేమో అనుకున్నా. మళ్ళీ కొద్దిసేపటికి అర్థమైంది ఏంటంటే ఆ క్లచ్ కేబుల్ వైర్ అనేది తెగిపోయింది. సర్లే ఇంకా బండిని అయితే మనం అయితే రోడ్డు పక్కకి అయితే ఆపేయడం జరిగింది. ఇంకా అక్కడి నుంచి మనకి రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్ అనేది దాదాపు ఒక 4 కిలోమీటర్ అయితే ఉంది. సరే ఇంకా ఏం చేయాలని ఆలోచిస్తామంటే పక్కన అయితే ఒక ఆటో అయితే కనిపించింది. ఇంకా ఆటో అతని దగ్గరికి వెళ్ళి ఇట్లా బండి ట్రబుల్ అయింది, కొంచెము రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్ వరకు అయితే డ్రాప్ చేయమని అడిగితే అతను ఏమనుకున్నాడంటే మన బైక్ ని అతని బండిలో ఎక్కించాలేమో అనుకున్నాడు. అది దానికి అతను పట్టదు మీ బండి అని అయితే చెప్పడం జరిగింది. అలా కాదు ఏదన్నా ఒక తాడేసి వెనకాల లాక్కుంటారండి, నేను బండి మీద వస్తాను అని అయితే చెప్పిన. అతనైతే కుదరదు అన్నాడు. సరే ఇంకొక అతను వచ్చి ఇక్కడ ఒక మెకానిక్ షాప్ ఉంది, వాళ్ళు అయితే ఏదన్నా బేసిక్ అడ్జస్ట్మెంట్ అయితే చేస్తారు మీరు షోరూమ్ వెళ్ళేదాకా అని అయితే చెప్పినారు. సరే ఎక్కడ ఉందంటే నియర్ దగ్గరలోనే ఉంది, కానీ అదైతే 10 గంటలకి అయితే ఓపెన్ చేస్తా ఉన్నారు. అప్పుడు ప్రెసెంట్ టైం వచ్చి మనకి 7 అయితే అయింది ఉదయం. అంతసేపు వెయిట్ చేయడం ఎందుకని నేనైతే బండిని అయితే పక్కకి తీసుకొచ్చి మనం ఏదైనా తెలిసిన జుగాడ ఏమన్నా చేద్దామేమోనని క్లచ్ వైర్ ని అయితే తీసేసి ఆ క్లచ్ కేబుల్ కి గట్టిగా లాగి ఏదన్నా స్టార్ట్ చేసి ఒకటో గేర్ లో మనకి షోరూమ్ వరకు అయితే నిదానంగా వెళ్దాం అనుకున్నా. అందువల్ల నేనైతే ఆ క్లచ్ వైర్ ని అయితే పూర్తిగా లాగేసి మన కీ చైన్ ఉంటే దానికి ఆ కీ చైన్ అయితే దానికి పెట్టి ఒక రింగ్ ని ఆ కేబుల్ లోపల ఉండే వైర్లని అయితే దానికైతే ముడేసి గట్టిగా లాగినా కూడా అదైతే బండి అయితే స్టార్ట్ కాల. ఈ ప్రాసెస్ లో ఏంటంటే మనకి ఆ కేబుల్ కు ఉండే చిన్న చిన్న లీడ్స్ అయితే మనకైతే వేలకైతే గుచ్చుకోవడం జరిగింది. ఒక 3-4 సార్లు అయితే ఆ క్లచ్ కేబుల్ అయితే గట్టిగా లాగి ఎలాగోలా స్టార్ట్ చేద్దామని ట్రై చేస్తే అదైతే రాలేదు. ఇది ఎంత గట్టిగా లాగేసి పడుతుందిరా క్లచ్. కన్నుల ప్రాణంలో చైత్ర నాకు
బాధే కదా ఇది రాదురా, నాకు అర్థమైంది ఇదే. ఇంకెందుకు లేని మన బండిని అయితే పక్కన పెట్టేసి ఇంకొక ఆటో కోసం అయితే మనం రోడ్లోకి అయితే పోవడం జరిగింది. అలా పోయినప్పుడు ఒక అతను అయితే ఆపి ఈ తాడుతో మన బండిని అయితే లాక్కొచ్చేదాన్ని ఒప్పుకున్నాడు. ఇంకా అలా మనం అయితే ఆ ఆటోకి బ్యాక్ సైడ్ ఒక తాడుని అయితే కట్టి ఆ తాడుని మన బైక్ ఫ్రంట్ అయితే కట్టి ఆ ఆటో వెనకాల అయితే మనం షోరూమ్ కి అయితే వెళ్ళడం జరిగింది. क्या? हाँ ऐसा नहीं, नीचे डालो, इसमें नहीं, टूटने का डर है ना ये नीचे नीचे. तो हाँ बीच में डालू देखते भी डाला ना. ठीक है ठीक है. ఏ విధంగా మొత్తానికి అయితే మనం బండిని లాక్కొని పీక్కొని పోతా ఉన్నాం. ఉత్తరాఖండ్ పోలీస్. కన్నుల్లో ప్రాణంలా చైత్రాలలో సర్వీస్ వస్తూ ఉన్నప్పుడు మనమైతే బండి షోరూంలో ఇచ్చేసి ఇక్కడ ఒక booking.comలో ఒక రూమ్ అయితే బుక్ చేసుకున్నాం హోమ్ స్టేలో. ఇది మనకి 950 రూపాయలు అయితే పడింది. ఇక్కడ నుంచి ఒక 4 కిలోమీటర్ల దూరంలో అయితే షోరూమ్ ఉంది. మనం వచ్చేటప్పుడు ర్యాపిడోలో ఒక ఆటో బుక్ చేసుకొని మన సామాన్లన్నీ ఆటోలో పెట్టుకొని ఇక్కడికైతే వచ్చేసినాము. క్లచ్ వైరు తెగిపోయింది కదా, నేను అనుకుంటానే ఉన్నా ఇది ఇక్కడ తెగిపోవడం మేలైంది, లేకపోతే ఇట్లా మనం ఇప్పుడు పోతుండే లడాక్ ప్రాంతంలోకి అయితే తెగిపోయి ఉంటే చాలా ఇబ్బంది పడిపోయి ఉండేవాళ్ళము. అదొకటిను. ఇంకొకటి ఏంటంటే మనము గౌహతి నుంచి రిషికేశ్ వచ్చినాం కదా, ఆల్మోస్ట్ మనం కంటిన్యూగా 2000 కిలోమీటర్లు కంటిన్యూగా రైడ్ చేసుకుంటూ వచ్చినాము. అది దాంట్లో కూడా మనం హోల్ నైట్ మొత్తం అంతా రైడ్ చేసుకుంటూ వచ్చినాం. ఎక్కడికైనా మన బండి ట్రబుల్ కాల. అప్పుడు కూడా అనిపించింది ఒకవేళ ఆ నైట్ కానీ ఏమన్నా తెగిపోయి ఉంటే ఏంది పరిస్థితి అని. ఇప్పుడు తెగిపోవడం కూడా ఎక్కడ తెగిపోయింది, కరెక్ట్గా మనం డెహ్రాడూన్ ఈ లోపలికి వచ్చిన తర్వాత అయితే తెగిపోయింది. అది కూడా ఒక జస్ట్ ఒక 4-5 కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పుడు అయితే తెగిపోయింది. మన బండి అదృష్టం. సో ఆ షోరూంలో మొత్తం అంత కంప్లైంట్లు అయితే చెప్పినాము, చేస్తామని చెప్పినారు. ఎప్పటికి ఇస్తారంటే సాయంత్రం 5 అవుతుంది అని చెప్పినారు. సరే ఈ లోపల మనం ఈ హోటల్కి వచ్చి ఫ్రెష్ అప్ అయిపోయి మళ్ళీ సాయంత్రం అట్లా పోదామని ఇప్పుడైతే మొత్తం అంతా రెడీ అయిపోయి బయలుదేరుతున్నాము. ఏసీ ఏం లేదు కానీ మామూలుగానే ఉంది. రైడింగ్ జాకెట్ కూడా అయితే ఉతికేసినాము, మన బట్టలని ఉతికేసి ఇట్లా ఆరేస్తున్నాము. సో ఈ విధంగా అయితే ఉంది. వాష్రూమ్ కూడా ఈ విధంగా అయితే ఉంది. మనకి గీజర్ కూడా అయితే ఉంది. ఆ బండికి ఫ్రీ సర్వీసులు అయిపోయినాయి కాబట్టి
ఒక 5,000 నుంచి 6,000 రూపాయల దాకా కావచ్చు అని అయితే చెప్పినాడు. సరే చేసి నాకు ఫోన్ చేయి సాయంత్రము అని చెప్పిన. ఇప్పుడు దాకా అయితే అతనేం చేయలా. సరే మనమే పోదాం నిదానంగా అక్కడికి అని ఇప్పుడు ఒక ర్యాపిడో బుక్ చేసుకొని అక్కడికైతే షోరూమ్కి అయితే పోయి అక్కడైతే ఉందాము. మళ్ళీ వాళ్ళు క్లోజ్ చేసినారంటే రేపు మళ్ళీ సండే అనమాట, అది ఎప్పటికి ఓపెన్ అవుతుందో తెలియదు. అందుకని అయితే ఇప్పుడు బయలుదేరుతున్నాం. సో ఇదిగోండి మనమైతే షోరూమ్ దగ్గరికి అయితే వచ్చినాము. ఇంకా మన బండి అయితే రెడీ కాల. ఫోన్ చేసి రావాల్సింది, సర్లే వచ్చి ఏడన్నా కూర్చొని ఉందాం అనుకొని అయితే వచ్చినాము. ఎప్పుడు ఇస్తారంటే 7 గంటలకు ఇస్తామని చెప్తా ఉన్నారు. నాకు ఈ రోజే కావాలా, ఎటువంటి పరిస్థితుల్లో నేను రేపు ఇక్కడి నుంచి బయలుదేరుతున్నానని చెప్పిన. మీకు సాయంత్రం 7 లోపల ఇచ్చేస్తాము అని అయితే చెప్పినారు. ఎందుకంటే మళ్ళీ రేపు ఆదివారం, రేపు ఏం ఉండదు ఇక్కడ, అన్ని మొత్తం అంతా షోరూమ్ క్లోజ్ చేస్తారు. వాళ్ళు ఎక్కువ ఉండే ఈరోజు సాటర్డే అవ్వడం వల్ల అని అయితే చెప్పినారు వాళ్ళు. ఏం చేయాలి ఏం అర్థం కాక అట్లా నడుచుకుంటూ పోతా ఉన్నాం. ఆడదాకా అట్లాగే నడుచుకుంటూ పోయి మళ్ళీ పోయి ఆ షోరూంలోనే కూర్చోందాం అంట వెయిటింగ్ హాల్లో. They didn't fit well. It's kind of loose. సో మొత్తానికి అయితే మన బండిని అయితే సర్వీస్ చేయించుకొని మనం తిరిగి అయితే మన హోటల్కి అయితే వెళ్తున్నాము. మనకి బండి సర్వీస్ వచ్చి మొత్తము 4,533 రూపాయలు అంత అయింది. ఈ సైడ్ ఇండికేటర్లు వేసేటప్పుడు ఈ మామూలుగా బొటనేలు యూజ్ చేస్తాం కదా, ఈ బొటనేలకి ఏమైందంటే మధ్యాహ్నం మనము ఈ క్లచ్ వైర్ తెగిపోయింది కదా, దానికి మనం ఏదో జుగాడ్ చేసి మనం వేసుకొని పోదాము అని ట్రై చేసి అవి మామూలుగా క్లచ్ ప్లేట్లోకి మామూలుగా వైర్లు ఉంటాయి కదా, ఆ లీడ్స్ అయితే ఎన్నిసార్లు గుచ్చుకున్నాయో ఈ బొటనేలకి. అవి గుచ్చుకొని బ్లడ్ వచ్చి ఒక దగ్గర ఇది తెగిపోయింది, మా తెగన కూడా తెగిపోయింది అది. ఇప్పుడు ఏంటంటే మనకి బటన్లు, ఈ హార్న్ కొట్టేటప్పుడు, ఈ సైడ్ ఇండికేటర్లు వేసేటప్పుడు నొప్పి పుడతా ఉంది. కరెక్ట్గా ఆ సెంటర్లోనే గుచ్చుకుంది ఇది మనకి. మనం ఏమనుకుంటాం అంటే బాగానే ఉంది కదా అని జనరల్ సర్వీస్ మామూలుగా ఇంజిన్ ఆయిల్ ఒకటి మార్పించిండే వాళ్ళము. ఈ క్లచ్ ప్లేట్, ఈ క్లచ్ వైరు ఆ కండిషన్లో ఉందని మనకు కూడా తెలిసిండేది కాదు, ఆ ఎడ్జ్లో ఉందని. మనం ఏదో మామూలుగా జనరల్ సర్వీస్ చేయించుకొని మనం కానీ లడాక్ కానీ బయలుదేరి ఉంటే అక్కడ కానీ తెగి కానీ ఉండుంటే ఈ క్లచ్ ప్లేటు, ఈ క్లచ్ వైరు ఇంకేమన్నా ఉందా కండిషన్లో అయితే ఉంది. ఒక్క వెనకాల టైర్ తప్ప, టైర్ ఉంది కానీ ఇంకా గ్రిప్పు. సరే ఇక్కడ మార్పిద్దాం అనుకుంటే టైర్ దొరకట్లే అసలు మనకి. ఆ గౌహతిలో కూడా దొరికి రావాలి ఇది టైరు. వీళ్ళు ఈ రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్ వాళ్ళు నాకు ఈ బండి ఎక్స్పీరియన్స్ కోసం నేను ఇంక దీన్ని ఇట్లాగే మెయింటైన్ చేస్తున్నా. కానీ నాకైతే ఈ సర్వీసు వీళ్ళు ఈ రాయల్ ఎన్ఫీల్డ్ వాళ్ళు అసలు చిన్న ఇరిటేషన్ తెప్పించట్లే. వీళ్ళు చిన్న ఇరిటేషన్, కోపం వీళ్ళు చేసే పనులు. డిస్ప్లే మామూలుగా సెన్సార్ పోయింది అని చెప్తా ఉన్నాయి కదా, అంటే ఇప్పుడు మామూలుగా మనకి ఇప్పుడు నైట్ టైము బ్లాక్ కలర్లో ఉంటుంది, మామూలుగా అయితే డే టైంలో అయితే మనకి వైట్ కలర్లోకి రావాలి ఈ డిస్ప్లే అనేది. కానీ ఆ సెన్సార్ అనేది పోవడం వల్ల మనకి అది బ్లాక్లోనే ఉంటుంది డే టైంలో కూడా. ఇప్పుడు ఇది యాక్చువల్గా నైట్ వ్యూ, మామూలుగా డే అయితే మామూలుగా వైట్ కలర్లోకి అదే ఆటోమేటిక్గా చేంజ్ అవుతుంది. కానీ దీనికి సెన్సార్ అనేది పోవడం వల్ల అది పగలు కూడా ఇట్లా బ్లాక్ కలర్లోనే అయితే ఉంటుంది. ఈ విధంగానే మనకేంటంటే పగలు ఈ విధంగా ఉంటే డిస్ప్లే సరిగ్గా కనిపించి రావట్లే. సరే అది ప్రాబ్లం ఉందని చెప్తే వాళ్ళు ఏం చేసినారు, వారంటీలో మారుస్తాము అని చెప్పి దాన్ని ఎప్పుదీసి ఆ పై ఇక్కడ ఏదో చిన్న ఒక స్క్రాచ్ లాగా ఉందంట, అందుకని అది మీరు ట్యాంపర్ చేసినారు దాన్ని, ఇంక మేము వారంటీలో ఇచ్చేదానికి కుదరదు అది ఇదని చెప్తున్నారు వీళ్ళు. నాకైతే ఇంక వాళ్ళతో ఆర్గ్యుమెంట్ పెట్టి అట కాదు నాయన, మీరు సరే అది చిన్న స్క్రాచ్ బయట సైడ్ ఒప్పుకుంటాను అంటే మీరు అంత చీప్ క్వాలిటీలు తయారు చేస్తున్నారని అడిగిన. ఇంకేం మాట్లాడరు వాళ్ళు. అంటే అంత చిన్న స్క్రాచ్కి కూడా మీ ప్రోడక్ట్స్ అనేది డ్యామేజ్ అవుతున్నాయని మీరే చెప్తున్నారంటే మీరు అంత చీప్ క్వాలిటీ ప్రోడక్ట్స్ తయారు చేస్తున్నారా అని అడిగితే ఇంకేం మాట్లాడలే, గమ్ముగా ఉన్నారు. అట్లా కాదు, మేము ఇది ఒకవేళ మేము క్లెయిమ్ పెట్టుకుంటే మాకు షోరూమ్కి డబ్బులు పడతాయి, వాళ్ళు రాయల్ ఎన్ఫీల్డ్ వాళ్ళు ఎవరు దానికి అన్నట్టయితే చెప్పినారు. సరే మీరు అన్న సావంటరా, అంత దారుణంగా ఉంటారు వీళ్ళు రాయల్ ఎన్ఫీల్డ్ వాళ్ళు అనుకున్నా నేను. ఇంకేందంటే ఈ బైక్ ఎక్స్పీరియన్స్ కూడా ఎంత ఖర్చు పెడితే ఇంకో మామూలు వేరే బైకులు కూడా వస్తాయి. దీనైతే ఈ బండిని అయితే రికమెండ్ చేయను, ఎస్పెషల్లీ సర్వీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఎక్స్పీరియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే ఇంకా వేరే బళ్ళు కూడా అయితే చాలా ఉంటాయి దీనికన్నా. అంటే ఇది ఒకటనే కాదు, నేను చాలా చెప్పలేదు కానీ చాలా ప్రాబ్లమ్స్ అనేటివి
వీళ్ళతో ఫేస్ చేస్తూనే ఉన్నా. ఇంకో విషయం చెప్పడం ఏంటంటే మనము రైడింగ్ ప్యాంట్ అనేది కొనుక్కున్నాం. ఇక్కడ ఎంత పడింది అనుకున్నారు? 6,000 రూపాయలు. ₹1 కూడా తగ్గిలా, ₹1 తగ్గిలా అంటే ₹1 కూడా తగ్గిలా, కావాలంటే గిఫ్ట్ ఇస్తాము అని చెప్పినారు. సరే ఏదో ఒకటి ఇచ్చి సావండి అని చెప్పిన. ఏమి ఇచ్చినారు అనుకున్నారు గిఫ్ట్? ఒక రాయల్ ఎన్ఫీల్డ్ పర్సును కీ చైన్ ఇచ్చినారు. అదే గిఫ్ట్ అంట. ఈ పార్ట్ మనకి ఆ దొంగలు పెరికేసినారు కదా, ఈ పార్ట్ అడిగితే ఈ పార్ట్ లేదంట. అంటే మనమైతే రైడింగ్ ప్యాంట్ అయితే తీసుకున్నాం కదా, ఇది రైడింగ్ ప్యాంట్ తీసుకున్నాము. ఇది మనకు ఒక 6,000 రూపాయలు అయితే పడింది. తగ్గించిన కూడా తగ్గించలే. ఈ రైడింగ్ ప్యాంట్ అయితే ఒకటి తీసుకున్నాము. ఇది వచ్చి మనకి వాలెట్, ఇది మామూలుగా కార్డ్స్ పెట్టుకునే దానికి. ఒక కీ చైన్ అయితే ఇచ్చినారు. కీ చైన్ అయితే అర్థం. సో ఈ వీడియో అయితే ఇక్కడ క్లోజ్ చేస్తున్నా. సరే ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం అయితే మళ్ళీ వీడియోలో కలుద్దాం. బాయ్.